ఆగండ్రా. ఏమైందిరా? ఏం లేదు, ఆగుతారు లేరని చూసా. 10 రూపాయలు నీ నెత్తిన పెడితే ఆ 10 రూపాయలు విలువ కూడా చేయలేవురా. మీ ఫ్రెండ్ వచ్చినాడు, పోయి చూసుకోపోరా. భయ్యా భయ్యా, భరత్ నగర్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి భయ్యా? ఇక్కడ ఎందుకు దిగినావు? అంటే చాలా దూరం వచ్చేసాను, నిద్రమతిలో తెలియలేదు భయ్యా. 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు ఎందుకు అవుతుంది భయ్యా? హైదరాబాద్లో ఇంతే. ఇలా రా, ఇలా స్ట్రైట్గా వెళ్తే బోరబండ వస్తుంది. దాని తర్వాత వెళ్తే హైటెక్ సిటీ వస్తుంది. దాని తర్వాత లెఫ్ట్ తీసుకో, మోతీనగర్ వస్తుంది. అర్థమైందా? నువ్వు ఇలా చదువుకో, భరత్ నగర్. నువ్వు ఎక్కడ వెళ్ళాలి? భరత్ నగర్. ఇదే భరత్ నగర్. మరి 10 రూపాయలు తీసుకున్నావు అంతే. పారా. హాయ్ రా మామా. హాయ్ మామా, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. బాగున్నావా? చాలా బాగున్నా. మామా దారా మామా, బా బ్యాగి మామా. ఆగరా. అరే ఏంద్రా ఈ టక్కేంద్రా నీ ముఖానికి కళ్ళ జోడగొట్టి ఈ జుట్టేంద్రా నీ అమ్మా పడగా. అరే వెళ్ళిపో దుబాయ్, వెళ్ళి పడుకో ఇక్కడ, వెళ్ళిపో. రా మామా. ఏంట్రా మామా, ఇంటికాడ పరిస్థితులు ఎలా ఉన్నాయిరా? ఇంటి దగ్గర పరిస్థితి పెద్దగా బాగోలేదురా. మామా ఏంట్రా? అదే మామా. మామా మామా ఏంట్రా? అదే ఫ్రెండ్ వచ్చినాడు కదా, గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుందామని. పొద్దున్నే తీర్థం ఏంట్రా? తీసుకురానిలేరా. తీర్థం అంటే ఆ తీర్థం కదరా, ఆ తీర్థం. తీసుకోరా, వెళ్ళి పట్టు. రే రే, ఎవరా చిరంజీవి ఫ్యాన్స్ అనింది రే, చంపేస్తా రే, చంపేస్తా. రే ఇంకా మందు పొయ్యలేదురా. ఇంకా పోయలేదా? అయ్యో, ఇందాక పోసిందేంది? చూడరా. మామా ఏంట్రా? మామా ఏంట్రా నీ బాధ? కాజల్తో కాజులతో ఒక్కసారి ఒకసారి ఫోటో దిగాలి నేను మామా. అరే పడిపోయాడురా. తాగి పడిపోవాలంటే నాకు ఇష్టం ఉండదు. నేను మంచి పాట పెడతాను, డాన్స్ చేయరా. ఓకే మామా, ఓకేరా. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
ఒక్క నిమిషం మామ, ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తా, ఒక్క నిమిషం. ఎక్కడికి? చూసింది చాలరా. లొత్తుగోళ్ళన్నీ ఒకచోట చేరినట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందగత్త మొత్తం హైదరాబాద్లో ఉన్నారంటరా. చూసిన ప్రతి అమ్మాయి నచ్చుతుంది, నచ్చిన ప్రతి అమ్మాయి నవ్వుతుంది, నవ్విన ప్రతి అమ్మాయి నీతో నడుస్తుంది, నిన్ను నట్టింట ముంచుతుంది. విశ్వదాభిరామ, అమ్మాయిలు నమ్మకరా మామ. అదంతా నాకు తెలియదురా, ఆ అమ్మాయి నాకు కావాలంతే. ఆల్రెడీ ముగ్గురు ట్రై చేసినారా, ఎవరికి పడలే. పడేస్తా. బెట్టా బెట్టు, రేపటి నుంచి గేమ్ స్టార్ట్. రే దేవుడు, డ్రారా. ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ టపూరి నిలబడి ఉంది కదా, ఆ అమ్మాయికి ఎవరా వెళ్ళు. అక్క అన్నయ్య ఏమన్నాడు? ఏయ్ నిన్నే బే, అమ్మాయి కనిపించగానే లవ్ లెటర్ ఇచ్చేస్తారా? నీకు బుద్ధుందా, సెన్స్ ఉందా, మెంటల్? ఇదేంటి అసలు? ఈ లెటర్ ఏంటి? హా? ఓయ్ ఆప్, ఎవడిచ్చాడు నీకు లెటర్? నా మొహం ఎప్పుడైనా చూసావా? కోటని. అంటే ఆ అబ్బాయి అసలు నీకు ఏ అబ్బాయి ఇచ్చాడు? లేదండి, నిజంగా. ఓహో, నీకు నువ్వే లెటర్ రాసుకొని తీసుకొని నువ్వు ప్రేమిస్తున్నావు నాకు అర్థం అయిపోయింది. నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, ఇంకెప్పుడు అస్సలు కనిపించమాక, ఓకేనా? నువ్వేంటే ఇక్కడ? ఆ చేతిలో ఫ్లవర్ ఏంటి? లవ్ ప్రపోజ్ చేద్దామనా? ప్రేమిస్తున్నావు కదా? లేదు లేదు లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు. సరే, నేను నిన్ను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు నన్ను ప్రేమించట్లేదని నేను ఒప్పుకుంటాను. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని దూరం నుంచి చూసి ప్రేమిస్తున్నాడు. రోజు వెంటపడేవాడు. ఏ రోజు ఆ అమ్మాయి అతనికి ఓకే చెప్పలేదు. కానీ ఓ రోజు ఆ అమ్మాయికి ఒక నిజం తెలిసింది, ఆ అబ్బాయి క్యాన్సర్తో చనిపోతాడు అని. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి అతని కళ్ళల్లో చూసి చివరగా చెప్పే డైలాగ్ ఏంటి? ఐ లవ్ యూ. ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు? ఐ లవ్ యూ. నువ్వు నాకేం చెప్తావు? ఐ లవ్ యూ. అదే చెప్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నేను నిన్ను ప్రేమించట్లే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది, అందుకే చెప్తున్నా. నువ్వు నాకు వద్దు, నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. ఓకే బాయ్. హలో హలో, ఒక వద్దండి, నిమిషం వద్దు, ఆగు. నువ్వే నాకేం చెప్పొద్దు, వద్దు. నువ్వు కథ చెప్పి కన్ఫ్యూజ్ చేసావు. నీ కథలో క్లారిటీ లేదు, నాకు తెలీదు. కానీ నువ్వెందుకో నాకు కనెక్ట్ అయిపోయావు. నువ్వు నాకు కావాలంతే. అవును, మీ ఊరెక్కడా? రాయలసీమ. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడెప్పుడు ప్రేమించుకుందాం ఆ సినిమా వచ్చిన టైంలో మా అక్క ఒకరిని ప్రేమించింది. మా అక్క ప్రేమించుకుందాంరా అంది, వాడేమో పారిపోదాంరా అన్నాడు. వాళ్ళని ఎత్తుక్కుంటూ రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చాను. అవునా? నేను వాష్ చేసుకొని వస్తా. ఓకే. అరే, నా దగ్గర డబ్బులు లేవుగా, ఎలా ఇప్పుడు? అవునా, ఇప్పుడు నా దగ్గర కూడా మనీ లేవు, ఏం చేద్దాం? సరే, ఓ పని చేద్దాం. షాప్ ఓనర్ ఇలా లోపల వెళ్తాడు, మనం 1 2 3 అని లెక్క పెడదాం. వీటి నుంచి మనం ఇలా పారిపోదాం, ఓకేనా? మరి షాప్ ఓనర్కి తెలిస్తే? అయ్యో, పారిపోయాడు. ఆగురా, ఆగు. ఎందుకు ఇలా చేసావు? నీకు విషయం తెలుసా, నేను ఆల్రెడీ షాప్ ఓనర్కి డబ్బులు కట్టా. బిల్ పే చేసావా? హే, నువ్వు సీన్ లవర్ కదా? అవును, మీకెలా తెలుసు? బెట్ కట్టి నాతోనే కదా. బెట్ ఏంటి? నేను పడేస్తాను బెట్ కట్టిండు. ఏంటి, నేను నిజంగా ప్రేమిస్తే బెట్టు కట్టి ప్రేమించాడా నన్ను అతను?
ఎలా తట్టుకోవాలి ఈ బాధను? నిజంగా ప్రేమిస్తున్నావా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నిజంగానే ప్రేమిస్తున్నాను. మరి మీ ఫ్రెండ్ చెప్పాడు బెట్టు కట్టి ప్రేమించావని. అంటే అది నిజమా కాదా చెప్పు. లేదు ప్రియా, నేను నిజంగా ప్రేమిస్తున్నా. ఎందుకురా మా అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు? హా? అమ్మాయిలు అమాయకులా? అమ్మాయిలు అమాయకులా? అమ్మాయిలు అమాయకులా? జోకేసింది నవ్వండయా. అబద్ధానికి చీరగడితేనే అదేనే మీ అమ్మాయిలు. నన్ను నమ్ము ప్రియా, నేను నిజంగా ప్రేమిస్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. లేదు ప్రియా, నేను నిజంగా ప్రేమిస్తున్నా. వద్దులు అని ఒక్క నిమిషం చెప్తున్నా. ప్రియా, ఒక నిమిషం విను. వద్దులు. నేను చెప్పేది నువ్వు ఒక నిమిషం ఆగు. వద్దులు. ప్లీజ్ ప్రియా, వింటావా? అన్నా అన్నా ఇట్లా రండి అన్న ఒకసారి. రండ్రా. ఈ అబ్బాయి ఎవరో నన్ను ఏడిపిస్తున్నాడన్నా. ఏమ్రా పోరి నేర్పిస్తున్నావంట? లేదన్నా, నిజంగా అమ్మాయి నా లవర్ అన్నా. ఏమ్మా? లేదన్నా, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఎవరు బాబు నువ్వు? ఏమ్రా అన్నా అన్నా ఒక నిమిషం అన్నా, అన్నా ప్లీజ్ అన్నా ఒక నిమిషం అన్నా, ఒక మాట విను. అన్నా అన్నా ఒక నిమిషం అన్నా. కొడుకుని కొట్టండ్రా కొడుకుని. ఏయ్, లేరా పైకి లేపండ్రా. అన్నా అన్నా భయ్యా, మీరు కొట్టడంలో న్యాయం ఉంది, కానీ నేను దెబ్బలు తినటంలోనే న్యాయం లేదన్నా. ఏంద్రా నీ అయ్యా లుక్కు? రేయ్ ఏమ్రా మావని కొడతావు? బెదిరిస్తున్నావేంద్రా? రారా, ఏంద్రా లుక్కు? నిలబడి చూస్తున్నాను. నీ అయ్య రారా, రారా రారా రా నీ అయ్యా రా. చల్ చల్ సాలి పోరా. ఇంకొక్కసారి ఎడాన కనిపించామంటే ముక్కిలు ఎరగదీస్తాను రే. ఏంద్రా? ప్రియా ప్రియా ఒక నిమిషం ఆగు ప్రియా, ఒక్క నిమిషం ఆగు ప్రియా. లేకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. మాట్లాడకు నేను అసలు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అడ్డు లేకు, నీకే చేసుకుంటా చెప్తుంది, చేసుకోవా? అర్థం కావట్లేదా? ప్లీజ్ ప్రియా, చేసుకుంటావా లేకు. చేసుకోవా? ప్రియా ఒక్క నిమిషం ప్రియా. ఓ వద్దులు నన్ను. ఏ వద్దులురా, వద్దులు వద్దులు. చేతులు ఎందుకు కడుతున్నావు? వద్దులురా, నేను ప్రేమించిందే నేను చేసిన పాపమా? వద్దులు. కాపాడండి కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. వద్దులురా నన్ను, వద్దులు వద్దు. మాంగళ్యం తంతున మమదేవన హేతున. నువ్వు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. నువ్వేంట్రా తమ్ముడు ఇక్కడ? ఏంటక్క ఇన్ని రోజులు కనిపించావు, అసలు మమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఒక్కసారైనా చూడాలనిపించట్లేదా? ఆ అమ్మాయి ఎవరు? అప్పుడెప్పుడు ప్రేమించుకుందాంరా సినిమా వచ్చిన టైంలో మా అక్క ఒకరిని ప్రేమించింది. మా అక్క ప్రేమించుకుందాంరా అంది, వాడేమో పారిపోదాంరా అన్నాడు. మమ్మీ వీడు నాకు తాళి కట్టేశాడు మమ్మీ. అంటే ఇది నా అక్క కూతురా? ఏంట్రా తమ్ముడు ఇలా చేసావు? అయినా తాళి కట్టేసావేంట్రా తమ్ముడు? ఇవన్నీ నేను ఆలోచించలేదక్క. పెళ్లి చేసుకోవడం ఉంది, తాళి కట్టేశాను. कातिल है नजर, एक माह जबी, एक नूर नबी, रब की रुबाई या है तबाही, गर्दन सुराही बोली नहीं, अफगान जलेबी माशूक फरेबी, घायल है तेरा दीवाना भैया भैया, बंदूक दिखा के क्या प्यार करेगी, चेहरा भी कभी दिखाना भैया भैया, अफगान जलेबी माशूक फरेबी, घायल है तेरा दीवाना भैया भैया, बंदूक दिखा दिखा के क्या प्यार करेगी, चेहरा भी कभी दिखाना
तो कभी निभाना भाई वाह भाई वाह भाई वाह भाई वाह भाई रफा दफा लूट गई फितना फरेबी वो मेरी फितना फरेबी वो मेरी फितना फरेबी दफा दफा दंग मुझे कितना करेगी ओ मेरी फितना फरेबी आए हाय फितना फरेबी रफा दफा लूट गई फितना फरेबी वो मेरी फितना फरेबी वो मेरी फितना फरेबी दफा दफा दंग मुझे कितना करेगी ओ मेरी फितना फरेबी आए हाय फितना फरेबी गुलजार मेरे सरकार बड़ा मंसूर तेरा रुखसार हाय शमशीर निगाहें चाबुक सी अदाएं ना चीज पे ना चलाना भाई वाह भाई वाह